శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు టీ మీడియా. మనతో పాటు ఎక్స్ పాస్టర్ సత్యబాబు గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే అండి. ఇప్పుడు నన్ను ఆ ట్యాగ్ లైన్ తీసేయమంటారా, ఎక్స్ పాస్టర్ అనేది తీసేసేయమంటారా, మీ ఇష్టం అండి. సత్యబాబు గారు అనే పిలవమంటారా, ఎలా? కొంతమంది నన్ను రాజుగారని పిలుస్తారండి, అంటే మేము రాజులు. ఓకే. కొంతమంది పాస్టర్, ఇప్పుడు చాలామంది అంటే ఇంచుమించు ఒక 30 ఏళ్ళ బట్టి అలవాటు అయిపోయింది కదండి. ఇప్పటికీ కూడా కొంతమంది పాస్టర్ గారని అని పిలుస్తున్నారు. ఓకే. బంధువులు అయితే పేరు పెట్టి సత్యబాబు అని పిలుస్తారు. రకరకాల ఎలా పిలిచినా పలుకుతానండి. అయితే మనం లాస్ట్ టైం కొన్ని పాయింట్స్ డిస్కస్ చేసుకున్నాం. అవునండి. అన్ని సంవత్సరాలు పాస్టర్గా ఉండి దేవుడి వాక్యం చెప్తూ వచ్చిన మీరు కొన్ని నచ్చక హిందూ మతంలోకి వచ్చేసేసాను అని చెప్పారు. వచ్చిన తర్వాత మీరెంతో స్టడీ చేస్తూ ఇంకా కూడా ఇప్పటికీ కూడా స్టడీ చేస్తూనే ఉన్నారు అనేది నాకు తెలిసిన విషయం. అంటే ఇప్పుడు మీరు అన్నట్లు బైబిల్ చదవటానికో లేకపోతే వేరే గ్రంథాలు చదవటానికో పెద్ద టైం పట్టదు. బట్ హిందుత్వానికి సంబంధించిన పుస్తకాలు కానీ లేకపోతే ఆ పురాణాలు చదవటానికి కొన్ని సంవత్సరాలే పడుతుంది. వేదాలు చదవటానికి అయితే ఒక లైఫ్ టైం పడుతుంది అంటారు నాకు తెలిసినంత వరకు. సో ఆ భాగంలో ముందుగా భగవద్గీత పైన మీరు అధ్యయనం చేస్తున్నట్లు నాకు అందిన వార్త. ఈ టైంలో మీకు రెండు కంపేర్ చేసుకుంటూ వెళ్తున్నారు. మీరు చేసుకుంటూ వెళ్తున్న టైంలో మీకు ఏ పాయింట్స్ బాగా నచ్చాయి, ఇందులో ఏ పాయింట్స్ బాగా నచ్చలేదు, అసలు నచ్చలేదు? బైబిల్ టోటల్గా భగవద్గీతతో సరిపోదండి. అసలు కంపేర్ చేయకూడదు, మనం చేయకూడదు. కానీ దీనికి దానికి ఉన్నటువంటి వ్యత్యాసం అంటే తేడా ఏమిటనేది మనము ప్రజలకు చూపించగలగా. అంటే ఈ యొక్క ఇంటర్వ్యూ ద్వారా చూసేటటువంటి ప్రజలు ఏదో ఒక విషయాన్ని నేర్చుకోవాలి. వాళ్ళు అది కుటుంబంతో చూసినా, యవనస్తులు చూసినా, చదువుకునే పిల్లలు చూసినా, అది ఎవరైనా, ఒక గృహిణి అయినా, ఒక ఎంప్లాయీ అయినా మన వీడియో కనుక చూశారనుకోండి, వాళ్ళు ఏదో ఒకటి ఈ 45 నిమిషాలు లేకపోతే 30 నిమిషాలు ఇంకా ఎక్కువ లేకపోతే 60 నిమిషాలు వచ్చేటటువంటి వీడియోలో కనీసం మనం ఒక్క మాట అన్నా వాళ్ళ హృదయానికి మనం తాకించగలిగితే వాళ్ళకి తెలుస్తుందండి. అది నా యొక్క ప్రయత్నం. రైట్. ఈ ప్రయత్నంలో భాగంగా మీరు గుర్తించిన వ్యత్యాసాలు ఏంటి అసలు? గుర్తించిన వ్యత్యాసాలు మనము గడిచిన ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు మాట్లాడుకున్నామండి. ఆ ఇంటర్వ్యూ లింక్ కూడా నేను కింద కాపీ చేస్తాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూస్తారు. అప్పుడు మనం మాట్లాడుకున్నది ఏంటంటే, నన్ను సేవించండి, మీ యోగక్షేమాలు నేను చూస్తాను. భగవద్గీత 9వ అధ్యాయము 22వ శ్లోకం. దానికి బైబిల్లో వ్యత్యాసం ఏం చెప్పాడు అనేది అది చూపించి, తరువాత భగవద్గీత 9:26 అందులో పత్రం పుష్పం ఫలం తోయం ఆ విషయం గురించి కూడా చెప్పాము. బైబిల్ దేవుడు ఏం కోరుకున్నాడో, మన యొక్క సనాతన ధర్మంలో ఏమనుంది, భగవద్గీతలో ఈ బైబిల్లో ఏమనున్నది అనేది ఆ రెండు విషయాలు చెప్పామండి. ఇప్పుడు ఇంకొకటి మధ్యలో ప్రస్తావించాం, నా భక్తుడు ఎన్నటికీ నష్టమునకు గురికాడు. యెఫ్తా గురించి మాట్లాడాం. మధ్యలో మీరు అడిగితే నేను చెప్పానన్నమాట. అది యెఫ్తా యొక్క కుమార్తె, అంటే తను యుద్ధానికి వెళ్ళినప్పుడు నా ఇంట్లోంచి ఏదైతే ఎదురొస్తుందో అది నీకు బలిచ్చేస్తాననేసి మొక్కుకున్నాడండి. అప్పుడు తన ఒక్కగానొక్క కుమార్తె వచ్చింది, ఆవిడ్ని మరి బలి ఇవ్వటం జరిగిందని చెప్పాను. అప్పుడు మీరు కూడా అది విన్నారు. ఈ 3 విషయాలు భగవద్గీతకి బైబిల్కి ఉన్నటువంటి తేడా చెప్పానండి. ఇప్పుడు బైబిల్ ఏమని చెప్తుందంటే, పాస్టర్లు ఏమని చెప్తున్నారంటే, రక్తము వల్లనే పాప విమోచన
అందుకే యేసు ఈ లోకానికి వచ్చాడు, రక్తం కార్చాడు అని చాలామంది బోధిస్తూ ఉన్నారు. దానికి వాళ్ళు ఒక వేదంలో ఉన్నటువంటి ఒక దాన్ని ఏమంటారంటే ఒక సాదృశ్యాన్ని కూడా తీసుకొచ్చారు. వేదంలో ఉన్నటువంటి అంటే సామవేదం ఎవరు తీసుకొచ్చారండి ఇది? పాస్టర్లు. సామవేదాన్ని పాస్టర్లు తీసుకొచ్చారు. అందులో ఉన్నది ఆ మాట వీళ్ళు పట్టుకొచ్చారు అని వీళ్ళు పట్టుకొచ్చారనమాట. అంటే పర్వత్తు చెన్నై సూరి గారు అదే ఉన్నారు కదా, కరెక్ట్. తర్వాత ఆర్ఆర్కే మూర్తి గారు, ఇంకా కొంతమంది ఎవరో ఈయన రంజిత్ ఓఫిర్ గారు, ఇలాంటి వాళ్ళు కొంతమంది వేదంలో ఇలా ఉంది అంటే ఏంటంటే సర్వపాప పరిహారార్థో రక్త ప్రోక్షణం ఆవశ్యకం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. అంటే సర్వపాపము పోవాలి అంటే సర్వపాప పరిహారార్థం, సర్వపాపం పోవాలంటే రక్త ప్రోక్షణం ఆవశ్యకం, రక్తం కావాలి. ఆ రక్తం ఎవరిదై ఉండాలి? తద్రక్తం పరమాత్మేన, అది పరమాత్ముడిదై ఉండాలి. పుణ్యదాన బలియాగం ఉత్తినే ఇవ్వాలి. ఈ శ్లోకానికి గల భావం అండి. అయితే వీళ్ళు అలా చెప్తూ యేసుప్రభు అందుకే మన కోసం ఈ భూమి మీదకి వచ్చారు అనేసి చెప్తూ ఉంటారు. నేను అనేది ఏమిటంటే 66 గ్రంథాలలో గతంలో చెప్పాను 182 పుస్తకాలండి, 116 తీసేశారు, ఇంకా 66 ఉన్నాయి అని చెప్పాను. అయితే ఈ ఆది కాండం మొదలుకొని మలాకీ గ్రంథం వరకు 39 పుస్తకాలండి. ఎక్కడైనా యెహోవా అనేటటువంటి బైబిల్ దేవుడు నాకు కొడుకున్నాడు, ఆ కొడుకుని మీకు భూలోకానికి పంపిస్తున్నాను, అతను మీకోసం చచ్చిపోతాడు, అతని రక్తంలో మీకు పాప విమోచన ఉంది అని ఎక్కడైనా చెప్పాడా? అసలు లేదా? మరి ఇప్పుడు అసలు యెహోవా అని కూడా కాదని యేసే దేవుడిని పూజిస్తున్నారు కదా. అవునండి. మనం గతంలో మాట్లాడుకున్నాం 32,000 డినామినేషన్లు ఉన్నాయని. ఎవరికి నచ్చింది వాళ్ళు బోధిస్తూ ఉన్నారు. నేను అనేది ఏంటంటే నువ్వు ఏది చెప్పాలనుకున్నా ప్రామాణికం గ్రంథం ఉంది, గ్రంథంలో ఉన్నదాన్ని చెప్పు. చెప్పినప్పుడు ఇంక నిన్నెవరు కూడా పాయింట్అవుట్ చేయలేరు. ఇప్పుడు మనం వీడియో రిలీజ్ అయ్యి ఇంచుమించు నెల అయిపోయిందండి. అవును అండి, నేను ఒకటే అన్నాను, నేను చెప్పిన దానికి గ్రంథంలో లేకపోతే రండి నన్ను అడగండి అన్నా. నేను ఇప్పుడు కూడా అదే అంటున్నా. ఆది కాండము మొదలుకొని మలాకీ గ్రంథం వరకు, అంటే మత్తయి నుంచి ప్రకటన వరకు నూతన నిబంధన అండి. నూతన నిబంధనలో యెహోవా పేరు కనపడదు, పాత నిబంధనలో యేసు పేరు కనపడదు. నాకు కొడుకున్నాడు, ఆ కొడుకుని మీకోసం ఈ భూమి మీదకి పంపిస్తున్నాను, అతను మీకోసం రక్తం కారుస్తాడు, ఆ రక్తంలో మీకు పాప విమోచన ఉన్నదని బైబిల్ దేవుడు యెహోవా చెప్పాడా? కావాలితే వాళ్ళు తిరిగేసుకోమనండి, గ్రంథాలు తిరిగేసుకోమనండి. ఇప్పుడు ఏమంటున్నాడంటే పాపం పోవాలంటే యేసుని నమ్మాలి, యేసు రక్తంలో కడగబడాలండి. మరి భగవద్గీత ఏం చెప్తుంది? 18వ అధ్యాయము 66వ శ్లోకం. భగవద్గీత 18 అధ్యాయాలండి, 700 శ్లోకాలు. ఈ పాపం గురించి ఏం చెప్తుందంటే 18వ అధ్యాయము 66వ శ్లోకం, అన్ని పాపముల నుండి నేను నిన్ను విడిపిస్తాను అని చెప్తుంది భగవద్గీత. ఓకే. మరి బైబిల్ ఏమంటుంది? యెహోవా చెప్పిన మాట వినకపోతే యెహోవాకి చాలా కోపం అండి, చంపేస్తాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం, ఆజ్ఞాతిక్రమమే పాపం. అంటే ఆయన చెప్పిన మాట వినకపోతే పాపం అండి. ఆయన చెప్పినటువంటి మాట వినకపోతేనే పాపం. ఓకే. చెప్పిన మాట వినలేదని చాలా మందిని చంపేశాడండి. చెప్పమంటే ఉదాహరణకు చెప్తా. చెప్పండి, కొన్ని చెప్పండి. మొదటి రాజుల గ్రంథము 13వ అధ్యాయము 1 నుండి 34 వచనాలు. ఒక ప్రవక్తకు ఒక ఆజ్ఞ ఇచ్చాడండి, నీవు పలానా చోటకు వెళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత
వాళ్ళు అక్కడ ఏం పెట్టినా తినకు, వాళ్ళు ఏమి ఇచ్చినా తాక్కో, వెళ్ళిన దారినే మళ్ళీ రాకు, తినకు తాగకు, వెళ్ళిన దారిని వెనక్కి రాకు ఓకే. అని చెప్పాడు. సరే అన్నాడు. మధ్యలో మరొక ప్రవక్త, ఈ ప్రవక్త లాంటి ప్రవక్త మరొక ప్రవక్త ఏమన్నాడు అంటే, యెహోవా దూత వచ్చి నిన్ను నా ఇంటికి రమ్మని భోజనం అది చేయమని వెళ్ళమంటున్నాడు అని చెప్తే, ఇతను కూడా ప్రవక్తే కదా అని ఆ ప్రవక్త నమ్మాడు. ఆ ప్రవక్త ఇంటికి ఇతను వెళ్ళాడని సింహాన్ని పంపించి చంపించేశాడు. ఉహు, ఉమ్, ఇంక ప్రేమ ఎక్కడుందండి? ఇప్పుడు తెలియని వాడికి తెలియచేయాలి కదా. ఇప్పుడు తెలియని వాడికి బైబిల్లోనే ఉంటుంది, 7 మార్లు క్షమించాలా అని ఒక శిష్యుడు అడుగుతాడు ఎవరిని? యేసుని. ఉమ్, తవ్వా నా సహోదరుణ్ణి నేను ఎన్నిసార్లు క్షమించాలని అడుగుతాడు తప్పు చేస్తే. ఓకే. 7 మార్లా అని అడుగుతాడు. కాదు, 70 ఏళ్ల మారుల మట్టుకు అంటాడు యేసు. అలా ఎందుకన్నాడంటే, మానవునికి ఇచ్చినటువంటి ఆయుష్కాలము 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలని మోషే రాసినటువంటి కీర్తనలో 90వ కీర్తనలో ఉంటుంది. ఓకే. అధిక బలం ఉంటే అంటే చనిపోయే వరకు ఇంకా నువ్వు చనిపోయే క్షమిస్తూనే వరకు ఉండాలి. క్షమించాలనే ఉంటుంది. మరి అతను ఒక ప్రవక్త, అతను పిలిచాడనేసి వెళ్ళాడు. మరి అంటే అది చేసింది యెహోవా అంటారు కానీ యేసు అనరుగా ఇప్పుడు. అంటే నేను చెప్పేది, యెహోవాయే యేసు కింద వచ్చారు అంటారు. యెహోవాయే యేసు కింద వచ్చాడు అంటారు. యేసు వెళ్ళి పరిశుద్ధాత్మను పంపించాడు అన్న వాళ్ళకి ఈ సమాధానం. యెహోవాయే చేశాడు అని అన్న వాళ్ళకి నేను చెప్పాను, గతంలో కూడా చెప్పాను, యెహోవా కుమారుడని కొంతమంది అంటారు. యెహోవా కుమారుడని కొంతమంది అంటారు. నన్ను నమ్మకపోతే వాళ్ళని నరికేయండి అన్నాడు యేసు. యేసా యెహోవానండి? యేసు యేసు కూడా మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనంలో, ఓకే. తమ్ముని ఏలుటకు ఇష్టము లేని వారిని నా ఎదురుకు తీసుకొచ్చి వాళ్ళని సంహరించండి అన్నాడు యేసు. మరి అన్నాడు. చనిపోయే వరకు క్షమించమన్న అతను అలా ఎలా మరి సంహరిస్తారు? అదేమండి విచిత్రం ఏంటంటే అదేనమాట. ఓకే. ఇలాంటి చావులు అనేకమైనవి ఉన్నాయండి. ఓకే. పాపము నుండి విముక్తి చేస్తాననేమో భగవద్గీతలో ఉంది. ఇతను ఏమంటున్నాడంటే, నా మాట వినకపోతే చంపేస్తాను అంటున్నాడు. అంటే భగవద్గీతలో ఏమని ఉంటుందంటే, నువ్వు చివరి దశ అయినా సరే, బాల్యము, యవ్వనము, కౌమారము, వృద్ధాప్యము, నువ్వు చివరి దశలోనైనా సరే నన్ను గనక నువ్వు తెలుసుకోగలిగితే నిన్ను నేను క్షమిస్తాను. ఇది ఒక పాయింట్ అండి. భగవద్గీత 9:34, నా యందు నీ మనస్సు ఉంచు నన్ను చేరుకుంటావు. ఇంక నాకేం అవసరం లేదు, నువ్వు ఏమైనా పెట్టాలనుకుంటే నా పేరుని పెడతావో, నా దగ్గర పెడతావు, మళ్ళీ నువ్వే తింటావు, ఇవన్నీ కాదు. నా యందు నీ మనస్సు ఉంచు నన్ను చేరుకుంటావు. భగవద్గీత 9:34. మరి బైబిల్ ఏమంటుంది? సమీపింపరాని తేజస్సులో ఉంటాను, ఎవ్వరూ నన్ను చూడలేరు, ఎవ్వరూ నన్ను చేరుకోలేరు అని బైబిల్ చెప్తుంది. ఇంకా ఏమంటుందంటే, నా యందు నీ మనస్సు ఉంచు చేరుకుంటావన్నాడు కదా. అసలు నేను చెప్పిన మాట వినకపోతే నువ్వు చస్తావు. నేను చెప్పిన మాట వినకపోతే చాలు, అంతే, నువ్వు చస్తావు. సర్వనాశనం చేసేస్తానని కూడా ఉందండి. దేనిలో ఉంది? లేవీకాండంలో ఉంటుంది. ఓకే. లేవీకాండంలో నా మాట వినకపోతే మిమ్మల్ని సర్వనాశనం చేస్తాను. ఈయనేమంటున్నాడు? నీ మనసు నాకు ఉంచు. ఇలాంటి వ్యత్యాసాలన్నీ ఉన్నాయండి. భగవద్గీతలో 10:20లో ఓకే, సృష్టి స్థితి లయకారకుణ్ణి నేనే అన్నాడు భగవద్గీతలో. బైబిల్లో ఏమంటున్నాడంటే, నేను 6 రోజులు సృష్టిని చేశాను, 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాను, నేను అలసిపోయాను, నాకు చాలా నీరసం వచ్చేసిందని పడుకున్నాడు. ఎవరో? యెహోవా. అయితే సృష్టిలో 4వ దినమందు సూర్యుణ్ణి చంద్రుణ్ణి చేశాడు. సృష్టిలో 4వ దినమందు సూర్యుణ్ణి చంద్రుణ్ణి చేశాడు. అవి ఒక నక్షత్రాలు అన్నాడు.
అవి ఉదయము సాయంత్రము తెలియజేసేటటువంటి నక్షత్రాలు, దిన సంవత్సరములు మీకు తెలుస్తాయి దాని గురించి నాన్న. మరొక చోట ఏమంటాడో తెలుసా? ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 2, 3, 4 వచనాలు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అన్య దేవతలు. ఆది కాండంలోనేమో అవి మీకు వెలుగివ్వడానికి ఒక నక్షత్రాలు, అవి పగలని రాత్రిని వేరుపరచడానికి చేసేని మీకు దిన సంవత్సరాలు తెలియజేస్తాయి అన్నాడు. ద్వితీయోపదేశకాండం వచ్చేసరికి 17వ అధ్యాయము 2, 3, 4 వచనాలు. కావాలితే పరిశుద్ధ గ్రంథము బైబిల్ చదువుకోండి. నేనంతా కూడా రికార్డెడ్గా చెప్తున్నాను వాళ్ళు. నా నోటి మాటలు చెప్పట్లా. నా అభిప్రాయం అవసరం లేదు ప్రజలకు. ఇందులో ఏముందో వాళ్ళకి కావాలి. ప్రామాణిక గ్రంథం ఏమంటున్నాడంటే, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అన్య దేవతలు, వాటికి మ్రొక్కిన వాళ్లను ఊరి బయటకు తీసుకువెళ్ళి రాళ్లతో సాగొట్టండి. భగవద్గీతలో ఏమంటున్నాడంటే, సూర్యుడును చంద్రుడను నేనే అంటున్నాడు. ఆయన సర్వంతర్యామి నేనే అంటాడు. అంతే కదా, మనకు భగవద్గీత చెప్పేదే అది కదా. అంటే ప్రజలకు తెలియాలని కొంచెం నేను చెప్తున్నాను. ఇలాంటివి చాలా ఉన్నాయమ్మా. ఇంకా చెప్పమంటారా? చెప్పండి, నాకు ఇంకా కొన్ని రిఫరెన్స్లు అంటే చెప్తుంటే చాలా బాగున్నాయి. భగవద్గీత 4:11, భగవద్గీత 7:21, 4:11లోను 7:21లోను రెండాటిలో ఒకటే విషయం ఉంటుంది. ఏమిటంటే, ఎవరు ఏ రూపమున నన్ను పూజిస్తారో నేను ఆ రూపమున వారిని అనుగ్రహిస్తాను. నాకు వెంకటేశ్వర స్వామి ఇష్టం అండి, మీకు వినాయకుడు ఇష్టం. ఆ రూపంలో కూడా ఆయనే, ఈ రూపంలో కూడా ఆయనే. ఎవరు ఏ రూపాన్ని పూజిస్తారో, మీ కంటికి ఏ రూపం నచ్చుతుందో ఆ రూపాన్ని పూజించండి. నేను ఆ రూపంలోనే మిమ్మల్ని నేను అనుగ్రహిస్తాను, మిమ్మల్ని నేను దీవిస్తానన్నాడు. అయితే బైబిల్లో ఏమంటున్నాడు? బైబిల్లో ఏమంటున్నాడంటే, నిర్గమాకాండము 23వ అధ్యాయము 13వ వచనం. నిర్గమాకాండం అంటే ఆది కాండము, నిర్గమాకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం, ఇలా అన్నీ ఉన్నాయి వరుసగా. అంటే రెండో గ్రంథం అన్నమాట. బైబిల్లో రెండో గ్రంథం నిర్గమాకాండము 23వ అధ్యాయము 13వ వచనములో, వేరొక దేవుని పేరు ఉచ్చరించకూడదు, అది మీ నోట రానివ్వకూడదు అన్నాడు. అంటే వేరొక దేవుడి పేరు అసలు మీరు, అంటే అంతకు ముందే వేరొక దేవుళ్ళు ఉన్నారు, ఉంటే వాళ్ళని మీరు అసలు ఉచ్చరించకూడదు అనేది ఇతను ఇస్తున్న స్టేట్మెంట్. అంతే కదా, దానికి అర్థం అదే కదా. అంతే కదా, రైట్. ఇప్పుడు అమ్మ, మనది భారతదేశం. మన భారతదేశం అంతా కూడా విగ్రహారాధన. ఎవరికి నచ్చినటువంటి దేవుణ్ణి వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు, కొలుస్తూ ఉంటారు. ఆ సంగతి యెహోవాకి తెలదా? నువ్వొచ్చి విగ్రహారాధన చెయ్యకూడదు, అది తప్పు, చేస్తే చంపేస్తానంటే ఆడేవాడమ్మా అసలు? ఎవరు చెప్పండి అసలు? నీ అంతా సద్దాం హుసేనా, లాడెన్నా, లేకపోతే ఉత్తర కొరియా ఎవరు కిమ్మా, వాడా? ఎవడు అసలు? నా అభిప్రాయాన్ని కాదంటారు నువ్వెవడవు అసలు? నీకేమి హక్కు ఉంది? అక్కడే ఆ యొక్క జెరూషలేంలోనే యేసుని నమ్మనటువంటి వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. యూదులు ఇప్పటికీ ఉన్నారు, యేసుని నమ్మరు వాళ్ళు. ఇంత తేడా ఉందన్నమాట. ఏమంటున్నాడంటే, నిర్గమాకాండము 20వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు. క్రైస్తవులు ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే బైబిల్ తెరిచి చూడండి. నిర్గమాకాండము 20వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు. నేను తప్ప నీకు ఇంకొక దేవుడు ఉండకూడదు. నేను తప్ప నీకు ఇంకొక దేవుడు ఉండకూడదు. ఆకాశం అందే కానీ. అంటే ఎందుకంటున్నాడు? భగవద్గీతలో చంద్రుణ్ణి నేనే, సూర్యుణ్ణి నేనే అన్నారు కదా శ్రీకృష్ణ పరమాత్మ. ఆకాశంలో కానీ భూమి మీద కానీ, అంటే ఏ రూపాన్ని పూజించినా నేను అనుగ్రహిస్తానన్నారు కదా, భూమి మీద కానీ, నీళ్ల క్రింద కానీ, అంటే సముద్రం లేదా గోదావరి నీళ్లు వాటిలో కానీ,
ఏ విగ్రహమును చేసుకోకూడదు, పూజించకూడదు, సాగిలపడకూడదు. ఉమ్, యెహోవాకి విగ్రహాలంటే చాలా చిరాకమ్మ. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయం 22వ వచనంలో ఉంటుంది, నాకు విగ్రహాలంటే చిరాకు. అంత చిరాకైనోడు అసలు మన దేశం ఎందుకు రావాలా? ఎస్, ఇక్కడ ఒక్కసారి ఈ పాయింట్ దగ్గర ఆగుదాం. విగ్రహాలు అంటే చిరాకు. బైబిల్ 10 కమాండ్మెంట్స్లో కూడా విగ్రహారాధన చేయకూడదు. చేయకూడదు. అది ఎన్నో ఆజ్ఞ నాకు ఎగ్జాక్ట్ ఐడియా లేదు, బట్ అందులో ఒక ఆజ్ఞ మాత్రం ఇది, విగ్రహారాధన మహాపాపం సంథింగ్ ఏదో ఉంటుంది. మరి ఇప్పుడు మీరు ఎన్నో చెప్పారు, 32,000కి సంబంధించిన డినామినేషన్స్ ఉన్నాయి అనేవి చెప్పారు. వీటన్నిటిల్లో కూడా అట్లీస్ట్ ఒక సింబలో, ఒక క్రాస్ సింబలో, కొన్నిట్లో డైరెక్ట్ యేసు విగ్రహాలు, మేరీ విగ్రహాలు, కొన్ని డినామినేషన్స్ చెప్తున్నాను, కొన్నిట్లో ఈ జీసస్ క్రిస్ట్ సింబలు, వీటిని పెట్టే పూజిస్తారా? అసలు ఏది లేకుండా చర్చి అని ఊరికే కట్టుకొని లోపలికి వెళ్ళి పూజలు జరుపుతూ ఉంటారా వీళ్ళు? ఇవి కొంతమంది కొన్ని రకాలుగా చేస్తూ ఉన్నారండి. ఆర్సిఎం అంటే రోమన్ క్యాథలిక్ వాళ్ళు మరియమ్మని పూజిస్తారు, యేసుని పూజిస్తారు, వాళ్ళు విగ్రహాలు పెట్టి. వాళ్ళకి అసలు కంప్లీట్ విగ్రహాలు ఉంటాయి, విగ్రహారాధన. అవును. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు ఉన్నారు, బట్ ఆ ఆర్సిఎం వాళ్ళు కూడా ఫాలో అయ్యేది ఇదే బైబిల్ కదా, వాళ్ళకి వేరే బైబిల్ ఉంది. వాళ్ళకి 10 కమాండ్మెంట్స్ ఇవి లేవా? ఉన్నాయండి. అంటే దీని మీద ఇవి 66 పుస్తకాలు కదండి, దీని మీద ఇంకొక 6 పుస్తకాలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళు గ్రంథం 72 పుస్తకాలండి. ఆర్సిఎం వాళ్ళు. సరే, దాని ప్రకారం అయినా సరే ఈ 10 ఆజ్ఞలు ఎవరికైనా సేమ్. ఓకే, 10 కమాండ్మెంట్స్ క్రైస్తవులు ఎవరికైనా సరే సేమేనండి. మరి ఆ కమాండ్ ఇప్పుడు దాంట్లో ఉన్న దాని ప్రకారం మరి వాళ్ళు అది పాటించకూడదు కదా? పాటించకూడదంటే మనం ఏం చెప్తామమ్మా? రైట్, ఓకే, వాళ్ళ విషయం వదిలేద్దాం. అసలు ఈ విగ్రహాలు పూజించే వాళ్ళ విషయం వదిలేద్దాం, మిగతా వాళ్ళకి వద్దాం. వీళ్ళు ఎలా పూజిస్తారు? కొంతమంది మెడలో సిలువలు వేసుకుంటారు. కొంతమంది ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి దగ్గర ఉంది గౌరీపట్నం అని, అక్కడికి వెళ్తారు, గుండు కొట్టించుకుంటారు. అక్కడ మేరీమాత బొమ్మ ఉంటుంది, కొవ్వొత్తి వెలిగిస్తారు, దీపం వెలిగిస్తారు, కొబ్బరికాయలు కొడతారు రకరకాలుగా. అంటే ఎవరికి గుండులు చేయించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. గుండు చేయించుకునే వాళ్ళు కూడా ఆ గౌరీపట్నంలో ఉన్నారు. ఇలా రకరకాలుగా అమ్మ ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చేసుకుంటూ పోతా ఉన్నారు. అంటే నేను అంటుంది ఏంటి అంటే, కంప్లీట్గా ఆయన విగ్రహారాధన అనేది అంత చిరాకైనప్పుడు ఫస్ట్ థింగ్ అసలు యెహోవాని సిలువ వేయలేదు, యేసును వేశారు. యేసును కదా సిలువ వేశారు. ఈ సిలువ వేసినప్పుడు ఆ సిలువ అనేది సింబల్గా పెట్టుకొని సిలువకు పూజలు చేస్తున్నారు. మరి ఈ సిలువకు పూజలు చేస్తుంటే యెహోవాకి చేస్తున్నట్లా, యేసుకు చేస్తున్నట్లా, ఇద్దరికి కాకుండా ఆ సింబల్కి చేస్తున్నట్లా? ఎవరికి చేయకపోతే వాళ్ళు కోపపడతారని మొత్తం ముగ్గురికి చేస్తున్నారు. అసలండి విగ్రహారాధన చేయలేనటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు. అయితే ఈ బేసిస్లో వాళ్ళు ఆ క్రాస్ సింబల్కి చేయటం కూడా కరెక్టేనా? కరెక్ట్ కాదండి. అసలు విగ్రహం అనేది ఉండకూడదు కదా. అతను బైబిల్ దేవుడు యెహోవా ఏం చెప్పాడంటే అసలు మీరు ఏది చేసుకోకూడదు అన్నాడు. అసలు మీరు ఏది చేసుకోకూడదు, దానికి సాగిల పడకూడదు అన్నాడు. ఓకే, అండ్ నాకు ఇంకొక డౌట్ కూడా ఉంది. ఎందుకంటే మీరు చాలా ఇయర్స్ పాస్టర్గా చేసి ఉన్నారు కాబట్టి, ఇప్పుడు మనకి హిందువుల గ్రంథాల్లో చేసినటువంటి పాపానికి ఇంత శిక్ష అనేది ఉంటుంది. గరుడ పురాణం ప్రకారం కావచ్చు, లేకపోతే కర్మ అనేది ఒకటి ఉంటుంది. ప్రతి మనిషికి కర్మ అనేది అనుభవిస్తారు అనేది అంటే చేసిన పాపం చిన్నదైతే చిన్న పనిష్మెంట్, లేదంటే పెద్దదైతే పెద్ద పనిష్మెంట్. మరి ఈ బైబిల్ ప్రకారము పాపం చేసిన వారికి ఎటువంటి శిక్షలు ఉంటాయి? ఆ క్లారిటీ లేదు. అంటే నరకం స్వర్గం రెండే చెప్పారు. చిన్న దొంగతనం చేసినా నరకమేనా, హత్య చేసినా నరకమే. ఇఫ్ ఇన్ కేస్ ఇవన్నీ చేసి యేసుప్రభుని నమ్ముకుంటే ఈ నరకం నుంచి విముక్తి. అంటే ఈ విధంగానే ఉంది బైబిల్. మరి దీనికి శిక్షలు ఎలా ఉంటాయి? చిన్న చిన్న పాపం చేసిన వాళ్ళకి ఎలా ఉంటాయి, పెద్ద పాపం చేసిన వాళ్ళకి ఎలా ఉంటాయి? చిన్న పాపము పెద్ద పాపం అని ఇంకేమీ లేదండి బైబిల్లో. ఓకే, అంటే ఒక అబద్ధం చెప్పిన వాడికిను
ఒక అత్యాచారం చేసిన వాడికి ఒకటే శిక్ష ఉంటుందా? అంతే. యెహోవా దృష్టిలో ఒకటే. ఇంకా ఇది చిన్న పాపము, ఇది పెద్ద పాపము అన్నది ఏమీ లేదండి. ఇంకా పాపం అంటే ఆయన దృష్టిలో ఆయన మాట వినకపోయినా, ఆయన చెప్పింది చేయకపోతేనే పాపం. ఇందాక చెప్పాను, ఆజ్ఞాతిక్రమమే పాపం. అంటే ఆయన మాట వినకపోవడమే పాపం. ఇంతే. ఆయన ఏం చేస్తాడంటే నరకానికి పంపించేస్తాడు. అది కొత్త నిబంధన వచ్చిన తర్వాత నమ్మి బాప్తిస్మము తీసుకున్నవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని ఉందండి. ఇది కొత్త నిబంధనలో యాడ్ చేశారు. మార్కు సువార్త ఉంటుంది. ఇప్పుడు మీ తల్లిదండ్రులు ఉన్నారండి, మీ తాతయ్య గారు, మీ నాన్నమ్మ గారు, వాళ్ళంతా ఉన్నారు. మీరు కూడా యేసు ప్రభుని నమ్ముకోలేదు. ఓకే. మీ నాన్నగారు, అమ్మగారు కూడా ఎవరూ నమ్ముకోలేదు. మీ అత్తయ్య గారు, మామయ్య గారు, వాళ్ళు ఎంత భక్తి చేసినా, ఎన్ని పుణ్యాలు చేసినా, అయితే ఎంత వాళ్ళు ధర్మంగా జీవించిన, బైబిల్ చెప్పేది ఏంటంటే నువ్వు నన్ను నమ్మకపోతే నువ్వు నరకం. ఇది ఎంతవరకు కరెక్ట్ అమ్మా? బైబిల్ దేవుడు విగ్రహారాధన చేయకూడదని అన్నాడు కదా. ఇది 500 నోట్. దీని మీద ఎవరు కనిపిస్తున్నారు? గాంధీ గారు కదండి. మనము లక్ష్మీదేవిని పూజిస్తాం. విదేశాలలో నాకు అంతగా తెలియదు, కానీ మన భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు అయితే ఉన్నాయో అందరూ కూడా దీనిని లక్ష్మీదేవిని పూజిస్తారు. క్రైస్తవులు కొంతమంది, అంటే 199 మంది, ఓకే, 199 మంది వాళ్ళకి జీతం అందిన, ఎంప్లాయ్ అయితే జీతం అందిన, లేకపోతే వాళ్ళకి ఏ రకంగా వాళ్ళ చేతికి వాళ్ళకి ఏ రకంగా చేతికి ధనం వచ్చిన, విశ్వాసం ఏ రకంగా ధనం వచ్చిన, దీన్ని ఈ సైన్యం మూల పెట్టి ముందు దండం పెట్టుకుంటారు. ఇప్పుడు కొత్తగా చేస్తున్నారు. ఇప్పుడు ఈ సైన్యం, వాయవ్యం, నైరుతి, ఆగ్నేయం. మనం ఈ సైన్యం బోరు కొట్టిస్తాము, ఈ సైన్యం దేవుని ఫోటోలు పెట్టుకుని అక్కడ పూజలు అవి చేస్తూ ఉంటాం. అక్కడ మనం ఇప్పుడు క్రైస్తవులు కూడా చేసేది అదే. మీరు ఏ క్రైస్తవులు ఇంటికి వెళ్ళండి, అక్కడ వాస్తు చూడండి. ఆగ్నేయంలో పొయ్యి ఉంటుంది, ఈ సైన్యంలో నుయ్యో బోరింగ్గా ఉంటుంది. లోపల అక్కడ ఒక బైబిల్ ఏదో ఒకటి, ఒక చెక్క ముక్కలాడి దగ్గర అక్కడ ఒక బైబిల్ పెడతారు. వాయవ్యంలో ఎట్లనో బాత్రూంలో పెడతారు. నైరుతిలో కోతకాత ఎత్తను ఒక ఇటుకన్నా ఎత్తి పెడతారు. మరి మనం చేసేదే వాళ్ళు చేస్తా ఉన్నారు. మరి అది విగ్రహారాధన కాదా? దీని మీద గాంధీ గారి బొమ్మ ఉంది. వాళ్ళు ఎలాగా కళ్ళకు అద్దుకుని, కొంతమంది ఇలా కూడా అనుకునేవాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇలాగా అనుకునేవాళ్ళు, ముద్దు పెట్టుకునేవాళ్ళు. యెహోవా దృష్టిలో అది కూడా విగ్రహారాధన. ఎందుకంటే దీని మీద గాంధీ గారు ఉన్నారు కాబట్టి. ఇలాంటి వాళ్ళు 199 మంది ఉన్నారు. ఎక్కడో ఒకళ్ళు మనకి కనిపిస్తారంతే. అంటే అది కూడా బైబిల్ని నమ్మి చేయలేనటువంటి వాళ్ళు ఎక్కడో ఒక్కళ్ళు. 100 అంటున్నాను, అది తప్పు. 1,00,000 మందిలో ఒకళ్ళు ఉండొచ్చండి. 1,00,000 మందిలో ఒకళ్ళు ఉండొచ్చు. అంటే మీరు చెప్పిన విధానం ప్రకారం ఇప్పుడు గాంధీ గారు బొమ్మ ఉండే నోట్లు కూడా క్రైస్తవులు వాడకూడదు అంటారా? అని కాదండి, అంటే యెహోవా చెప్పేటటువంటి, అదే ఇప్పుడు యెహోవాని బైబిల్నే కదా వాళ్ళు ఫాలో అవుతున్నారు. అవునండి, మరి దాని ప్రకారం ఇది కూడా వాడకూడదా అనేది నా క్వశ్చన్. వాడకూడదని కాదండి, వాడాలి. కానీ దాన్ని ఏంటంటే కళ్ళకు అద్దుకోకూడదు, ముద్దు పెట్టుకోకూడదు, ఈ సైన్యం మూలెట్టకూడదు. అది లక్ష్మి, అది ధనం అనేటటువంటి స్వభావం వాళ్ళలో ఉండకూడదు. ఇప్పుడు 1,00,000 రూపాయలు ఉందనుకోండి, అలా పారేయాలి అంతే. ఇప్పుడు బైబిల్ ఉందనుకోండి, చాలామంది క్రైస్తవులు ఏం చేస్తారంటే చర్చికి వెళ్తారు, ఇంటికి వచ్చి బైబిల్ అలా పారేస్తారు. 1,00,000 రూపాయలు ఉన్నా అలా పారేయాల అంటే అది యెహోవా దృష్టిలో అది వాళ్ళకి లెక్కలేనట్టు అనమాట. ఓకే, 1,00,000 ఉన్నా లేకపోతే 10 లక్షలు ఉన్నా అలా పారేయాలన్నమాట. ఇప్పుడు బైబిల్ ఎవరన్నా వచ్చారనుకోండి ఇంట్లోకి, బైబిల్ని ఏం తీరు, వాళ్ళు ఏం పట్టుకోరు. ఈ బైబిల్ని ఎలాగైతే అక్కడ పెట్టేశారో వాళ్ళ ఇంట్లో ఉన్న ధనం కూడా అలా పెట్టేయాలి. అంటే వాళ్ళ మనసులో ఆ ధనం లేనట్టు లెక్క. అలా ఎవరు చేయగలరండి?
బీరువాళ్ళు, లాకర్లలో రకరకాలుగా అది కూడా విగ్రహారాధన, యెహోవా దృష్టి. అందుకే మీ చేత నోటి తెప్పించి, రైట్ అంటే రైట్ ప్రజలకు తెలియాలి. మనము ఏదో చెప్తే వాళ్ళకి ఇలా చెప్తే అర్థమవుతుంది. అర్థమైంది ఉమ్. ఈ ఈ విగ్రహారాధనని ఆయన ఒప్పుకోడు అనమాట. రైట్. ఏమండి? ఎస్, నెక్స్ట్ పాయింట్కి వెళ్దామండి. ఇంకొకటి, ఈ యెహోవా దేవుడు ఏం చేశాడంటే అండి, ఇశ్రాయేలు ప్రజలకి ఒక దేశాన్ని ఇవ్వటం కోసం 7 రకాల జాతుల మనుషుల్ని చంపించేసాడండి. వాళ్ళ మనుషులే కదా, వాళ్ళ మనుషులే. వాళ్ళండి ఎంతో కష్టపడి ఆ దేశాన్ని సస్యశ్యామలంగా చేసుకున్నారు. పాలు తేనెలు ప్రవహించే దేశంగా చేసుకున్నారు వాళ్ళు. అలాంటి దేశాన్ని వాళ్ళందరినీ తరిమేసి చంపేసి ఈ ఇశ్రాయేలీలకి కట్టబెట్టాడు. ఎంత దుర్మార్గం అమ్మ ఇది. ఇప్పుడు మీ ఇల్లు ఉంది, ఎంతో కష్టపడి మీరు కట్టుకుని చక్కగా మీకు కావాల్సినట్టుగా నీట్గా అన్నీ ఉంచుకుని అన్నీ చేసుకున్నారు. ఆ ఇల్లు నాకు ఇచ్చేస్తానంటే ఎలా కుదురుతుంది? వేరే వాళ్ళు వచ్చి వేరే వాళ్ళు ఒక నియంత వచ్చి నాకు ఇచ్చేస్తానంటే ఎలా కుదురుతుందండి? లేదు, ఒప్పుకోం కదా. నీకు అంత సత్తా ఉంటే నువ్వు భూమిని ఆకాశాన్ని సృష్టించావు కాబట్టి ఒక చక్కని ప్రాంతాన్ని తయారు చేసి వాళ్ళకి ఇచ్చుంటే చాలా బాగుంటుంది. అంటే నేను భూమికి ఆకాశానికి సృష్టికర్తను అన్నావు కాబట్టి ఒక మంచి ప్రాంతాన్ని, అంటే ఈ భూమి మీద లేనటువంటి ప్రాంతాన్ని, ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు నా జనులు అన్నావు కాబట్టి అలాగా ఒకటి తయారు చేసి వాళ్ళకి ఇచ్చుంటే అప్పుడు అంగీకరిద్ది. ఎవడదో వాడు కష్టపడి అన్నీ చేసుకుంటే ఆడిని తరిమేసి చంపేసి కొట్టేసి వీళ్ళకి ఇచ్చేస్తానంటే ఇది ఎంత దుర్మార్గం చెప్పండి. అలాంటి పనులు ఏమైనా శ్రీకృష్ణ పరమాత్మ చేశారా భగవద్గీతలో? అంటే ఇలాంటి తేడాలు అనేకమైనవి ఉన్నాయమ్మా. అయితే ఇక ఇంకొక విషయం, ఒకటి క్లారిటీ ఇవ్వండి సత్యప్రభు గారు. యాజ్ ఎ క్రిస్టియన్స్గా నాకు తెలిసి సంప్రదాయాలు, సంస్కృతి, సంప్రదాయాలు అనేది మనం ఉండే ప్రాంతాన్ని బట్టి, మనం అనుసరించే మతాన్ని బట్టి అవి మనం ఆచరిస్తాం. అవునా కాదా? ఏ సంప్రదాయం అయినా సరే. అలాంటిది మరి ఇప్పుడు ఈ క్రైస్తవులు అనే వాళ్ళకి అసలు ఎలాంటి సాంప్రదాయం ఉంటుంది, ఎటువంటి సంస్కృతి ఉంటుంది, వీరు ఏ దేశం వెళ్తే ఆ దేశానికి అనుగుణంగా సంప్రదాయాలు, సంస్కృతులు మారిపోతూ ఉంటాయా? వీరికంటూ ఒక సంస్కృతి సాంప్రదాయం ఉందా లేదా? నేను ఎగ్జాంపుల్ తీసుకుంటాను. పెళ్ళిళ్ళ విషయం తీసుకుందాం. అసలు ఒక క్రిస్టియన్ పెళ్ళి ఏ విధంగా చేసుకోవాలి, ఏ విధంగా ఫాలో అవ్వాలి, అసలు వాళ్ళకి సంబంధించిన సంస్కృతి ఏంటి, సాంప్రదాయం ఏంటి? అసలు బైబిల్ చెప్పేటటువంటి వివాహము, మొట్టమొదటి వివాహము యెహోవా చేశాడు అని బైబిల్లో ఉంటుంది. మొట్టమొదటి వివాహం అంటే ఆదాముకి అవ్వకి. ఓకే. అవ్వను తీసుకొచ్చి ఆదాముకు అప్పగించాడు. అంటే ఆదాముని పడుకోబెట్టి అతని పక్కటెముకు తీసి స్త్రీగా చేసి ఆమెను తీసుకొచ్చి ఆదాముకు అప్పచెప్పి, మీరు ఏక శరీరులై ఉంటారు, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, భూమిని నిండండి. ఇది పెళ్ళి. ఆ తరువాత రకరకాలుగా మారిపోయింది. కొంతకాలం క్రైస్తవ వివాహాలు ఎలా జరిగినాయి అంటే, పెళ్లి కొడుకు కారు వేసుకుని వస్తాడు, సూట్ వేసుకుని, పెళ్లి కూతురు వస్తుంది, ఈవిడ గౌన్ వేసుకుని వస్తుంది. చర్చిలో ఫాస్టర్ గారు ఉంటారు, ఇద్దరు చేతులు ఇలా కలుపుతారు, ఒకళ్ళనొకళ్ళు ముద్దు పెట్టుకుంటారు, అంతే పెళ్ళి అయిపోయింది. ఇది ఒక రకం. మళ్ళీ కొంతకాలం అయిన తర్వాత వాళ్ళు కూడా రకరకాలుగా మన దేశానికి వచ్చేసరికి, మన సాంప్రదాయానికి వచ్చేసరికి అన్నీ ఉంటాయమ్మా. కట్నాలు ఉంటాయి, ఆడబడుచు కట్నం ఉంటుంది, పెళ్లి కొడుక్కి బండి ఎట్టాలంటారు, మొదటి సంవత్సరం గొలుసు ఎట్టాలంటారు, ఉంగరం ఎట్టాలంటారు, రకరకాల అన్నీ. అసలు లేదంటూ ఏది ఉండదు. వాళ్ళు మానేసేదల్లా ఒక బొట్టు మాత్రమే. చుట్లు ఉంటాయి, పట్టీలు ఉంటాయి, చెవికి కావలసినటువంటి, అంటే మెళ్ళో ధరించినటువంటి హారానికి తగ్గ చెవులకు పెట్టుకుంటారు, అన్నీ ఉంటాయమ్మా. ఒక బొట్టు ఒకటే ఉండదు. చాలా కొంతమంది స్త్రీలు, క్రైస్తవ స్త్రీలు మీరు చూస్తే
ఎంత రిచ్గా వాళ్ళు తయారవుతారంటే హిందువులు కూడా తయారవరు అలాగే. అన్ని పాటించేస్తారు, ఒక బొట్టు ఒకటే పెట్టుకోరు. అసలు బొట్టు పెట్టుకోమని కానీ పెట్టుకోవద్దని కానీ బైబిల్లో ఏమీ లేదు. అంటే ఏం చెప్తారంటే ప్రజలు, పాస్టర్లు, హిందువులకి క్రైస్తవులకి తేడా తెలియాలి, మేము క్రైస్తవులు అని తెలియాలంటే నీ నుదుటిని బొట్టు ఉండకూడదు అని ఏది చెప్తారమ్మా కాకమ్మ కథలో. చూడండి, ఒక చిన్నప్పుడు స్కూల్లో మాస్టర్ చెప్తూ ఉండేవారు, ఉదయం పాఠాలు చెప్పేవారు, మధ్యాహ్నం మళ్ళీ ఎవరెళ్ళ కాళ్ళు వెళ్ళిపోతారని, ఒరే మధ్యాహ్నం మీకు ఒక మంచి కథ చెప్తాను, మీరు ఎవరు మానేయకుండా ఇంటికి వెళ్ళిపోకుండా అని చెప్పి, అంటే మా చిన్నతనంలో చెప్పి, కాకుల దూరాన్ని కారడవి, చీమల దూరాన్ని చిట్టడవి, అందులో రాజుగారు అని గుర్రం వేసుకుని వెళ్ళిపోతున్నారు అంటారు. అసలు అప్పుడు మనకు అర్థం కాదు, అసలు కాకుల దూరాన్ని కారడం ఏంటి, చీమల చీరని చిట్టడం ఏంటి, రాజుగారు గుర్రం ఎక్కి వెళ్ళిపోవడం ఏంటి, ఆహా అలాగా, అలా వెళ్ళిపోయాడా రాజుగారు అని ఆవిడ నుంచి చూసేవాడు. ఆ తర్వాత ఆయన మళ్ళీ ఏదో పాఠం చెప్పేవాడు. మళ్ళా ఎవడైనా సరే ఏదో నిద్ర అవుతున్నారో, మన పాఠం వీళ్ళకి అర్థమవుతుందా లేదని మళ్ళీ ఇంకొక కథ, ఏదో ములక్కాడంత ముసలమ్మ, వాక్కాయంత వాకలే, చెరుకు గడంత చీపురితో తుడుస్తూ ఉంటే దొండకాయ అంత దొంగోడు చూసి ఇప్పుడు ఎప్పుడో కొనుక్కుంది కావాల్సి బంగాళాదుంప అంత బంగారం, ఈ దొండకాయంత దొంగోడు బంగాళాదుంప అంత బంగారం పట్టుకుపోయాడు. ఆవిడేమో పొట్లకాయంత పోలీసుడికి చెప్తే ఆయనేమో జీలకర్ర అంత జీపేసుకుని వచ్చి ఈ దొండకాయంత దొంగోడిని పట్టుకుని ఆ జైల్లో పెట్టి తాటికాయంత. అంటే వినడానికి, అంటే పిల్లలకి పాఠాలు ఎలా చెప్తే బాగుంటుంది, వాళ్ళు ఆసక్తిగా వింటారని ముందు ఇలాంటి కథలు చెప్తూ తర్వాత పాఠాలు చెప్పేవారు. ఇప్పుడు ఏమీ లేవనుకోండి. అలాగా ఈ ఎలా ఉంటుందంటే రకరకాల కథలు చెప్తూ ఉంటారండి ఈ క్రైస్తవులు. వీళ్ళు ఏం మానరమ్మా, అన్నీ మామూలు. నువ్వు ఎందుకు పెట్టుకున్నావంటే ఏం చెప్పలేరు సమాధానం. అంటే క్రైస్తవులకి సంప్రదాయము, ఇప్పుడు హిందువుల సంప్రదాయము, సంస్కృతులు అనేవి అసలు లేవు. ఏమి వాళ్ళకి ఇది అని ఏమీ లేదు ప్రత్యేకంగా. ఏ దేశానికి వెళ్తే ఆ దేశ సంస్కృతి సంప్రదాయాలు వాళ్ళల్లో కలిపేసుకుంటారు. ఇప్పుడు అదే సంస్కృతి వాళ్ళు పాటించాలంటే ఇక్కడ క్రైస్తవులు ఎవరు కూడా చీరలు కట్టుకోవాలి. కరెక్ట్. ఎందుకంటే విగ్రహాలు అంటే నాకు చిరాకు అన్నాడు కదా యెహోవా. ఇప్పుడు మన దేవీ దేవతలు ఉన్నారు, అమ్మవారికి మనం చీర కడతాం. అమ్మవారికి ఇప్పుడు బొట్టేలానో మనకి చీర గాజులు కూడా అలానే కదా, అన్నీ అలాగే. ఇప్పుడు అలంకరణ అమ్మవారికి ఇప్పుడు దశమి నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి, రోజుకు ఒక రూపంలో అమ్మవారిని అలంకరిస్తూ ఉన్నారు. అమ్మవారికి చీర కడతాం, మరి వీళ్ళ చీర కట్టుకోకూడదు, ఏ బిగినియో వేసుకోవాలి అంతే, ఒక ఫ్రాక్ వేసుకోవాలి. ఇది విదేశీ మతమే కదా, విదేశీ మతమే మన దేశానికి వచ్చింది, మన స్వదేశీ మతం ఏం కాదు ఇది. మరి అక్కడ అన్నీ బైబిల్లో చెప్పినట్టుగా అన్నీ పాటించినప్పుడు కట్టుబొట్టు వ్యవహారాల్లో కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు ఉండాలి కదా. మన దాంట్లో బోడంత నాగరికత ఉందమ్మా చాలా. అంటే ఇవన్నీ నేను లేటుగా తెలుసుకున్నాను. ఇంకొక విషయం చెప్పండి సార్, యేసు రక్తం అనేది మేము చాలా సార్లు వింటూ వస్తున్నది, దానిలో తడిస్తేనో లేకపోతే ఈ బాప్తిజం కూడా ఇదే, ఏదో ముంచు లేపుతారు, లైక్ దాంట్లో లేచి లేకపోతే దానికి ఒక సిలువ గుర్తు వేస్తే మనకేంటంటే ఆయన రక్తంతో తడిచినట్లు, బిఫోర్ చేసిన పాపాలన్నీ పోయినట్లు, మనం కూడా ఆ మతాన్ని స్వీకరించినట్లు, మనకు కూడా ఇక అఫీషియల్గా మనం దాంట్లో ఉంటున్నట్లు ప్రకటిస్తారు వీళ్ళు. అసలు యేసు రక్తం ఏంటి, యేసు రక్తం కార్చడం ఏంటి పాపుల కోసం అనే దానికి లోపలికి వెళ్తే చాలా వరకు కూడా వీరి వాదన ఏంటి అంటే, మనం చేసిన పాపాల కోసం ఆయన రక్తం కార్చాడు. వీళ్ళు ఫస్ట్ మాట్లాడేది ఏంటి అంటే, మీ దేవుళ్ళు యుద్ధాలు చేసి మనుషుల్ని చంపేసేశారు, కానీ మా దేవుడు మా పాపాల కోసం, అంటే ఎవరైతే జనులు ఉన్నారో వాళ్ళ పాపాల కోసం ఆయన రక్తం కార్చి ఆయన త్యాగం చేశాడు అనేది వర్షను. దీనికి మీరు ఏం క్లారిటీ ఇస్తారు? మనం ముందు మాట్లాడుకున్నాం, బైబిల్లో యెహోవా అన్న ఆయన నాకు ఒక కొడుకు ఉన్నాడు, అతన్ని మీకోసం భూమి మీదకి పంపిస్తున్నాను, అతను మీకోసం
చచ్చిపోతున్నాడు, రక్తాన్ని కారుస్తాడు, ఆ రక్తంలోనే పాప విమోచన ఉన్నదని బైబిల్ దేవుడు ఎక్కడ చెప్పలేదు. యేసు ఒక సందర్భంలో అంటాడు, శిష్యులంతా కూర్చున్నప్పుడు ఉమ్, ఆయన్ని పట్టుకోబోయేటటువంటి రాత్రి అనమాట. ఆ రోజు రాత్రి ఇంక పట్టేసుకుంటారు ఆయన్ని, అంటే సిలువ వేసేయడానికి. ఆ, ఇది నా శరీరము తినండి అని రొట్టెస్తాడు. ఉమ్, ఇది నా శరీరము తినండి అని. ఒక ద్రాక్షారసము గిన్నె తీసుకుని ఇది నా రక్తము త్రాగండి అని ఇస్తాడనమాట. ఆ శిష్యులకి ఇస్తాడు. ఇప్పుడు ఒక చపాతీ తయారు చేసి ఆదివారం చర్చిలో ఉన్న వాళ్ళందరికీ కూడా యేసయ్య శరీరము, ద్రాక్షారసం, అది క్రైస్తవ బుక్ స్టాల్స్లో అమ్ముతూ ఉంటారు. లేదంటే ద్రాక్ష పళ్ళు తీసుకొచ్చి రసం పిండి చక్కెర కలిపి యేసయ్య రక్తము, అంతా కూడా ఏదో ఆనవాయి అంటారు కదా, ఆనవాయి ప్రకారంగా వాళ్ళు చేస్తూ ఉంటారు. యేసయ్య రక్తము ఇది తినాలి. ఇప్పుడు బాప్తిస్మం అంట నీళ్లలో ముంచుతారనమాట. అంటే ముంచి లేవడం అంటే చనిపోయినటువంటి స్థితి, అంటే నీటిలో ఇంకా చనిపోయాడు, తిరిగి మళ్ళీ ఫ్రెష్గా లేచాడు, ఉమ్, చనిపోయి లేచాడు అనమాట. అయితే బాప్తిసం తీసుకోవాలన్నాడు. యేసు బాప్తిసం తీసుకున్నాడమ్మ. మరి యేసు వాళ్ళ అమ్మ బాప్తిసం తీసుకోలేదు. యేసుకు 4 తమ్ముళ్ళు ఉన్నారు, ఆయన తీసుకోలేదు. యేసుకు అక్క చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళు తీసుకోలేదు. ఎవరు తీసుకోలేదు బాప్తిసం? ఓకే. ఉమ్, మరి వాళ్ళు తీసుకోవాలి కదా. కొంతమంది అంటారు ఆ మేడగదిలో ఉన్నప్పుడు, అపోస్తల కార్యాలు మేడగదిలో ఉన్నప్పుడు పరిశుద్ధ ఆత్మ వచ్చినప్పుడు వాళ్ళు అగ్నిలో బాప్తిసం తీసుకున్నారు. అక్కడ మరియమ్మ ఒక్క ఆవిడే ఉంది, తీసుకున్నారంటారు. అలాగే అది బాప్తిసం అయ్యేలా ఉంటే యేసు ఏమన్నాడు యోహాను దగ్గరికి వచ్చి, నీతి యావత్తు ఇలా జరగవలసి ఉన్నది కాబట్టి నాకు బాప్తిసం ఇయ్యి అంటాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం. ఇప్పుడు నేను చెప్పాను అంటే అది నేను పాటించి మీకు చెప్పగలగాలి. ఉమ్, నేను పాటించకుండా మీకు చెప్తే అది దానివల్ల లాభం ఏముంది? రైట్. యేసు బాప్తిసం తీసుకున్నాడు, మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు బాప్తిసం తీసుకోలేదు. మనకు ఎక్కడ కనిపించదు అసలు. ఉమ్, ఉమ్, శిష్యులు కూడా ఎక్కడ బాప్తిసం తీసుకున్నట్టుగా లేదు. 12 మంది శిష్యులు ఉంటారు, వాళ్ళు ఎక్కడ కూడా నీటిలో మునిగి లేసినట్టుగా లేదు. ఉమ్. వాళ్ళు ఇచ్చారు మళ్ళీ బాప్తిసం. అది ఈ రక్తం గురించి ఒకసారి క్లారిటీ ఇవ్వండి. ఎవరి కోసం రక్తం కార్చాడు? ఆ రక్తం వల్ల పాపాలు ఎలా కడగబడతాయి? అది అసలు ప్రపంచానికి అర్థం కానటువంటి ప్రశ్న అమ్మ. ప్రపంచానికి అర్థం కాదు ఆ, అది. ఏ దేశమైనా కానీ, ఏ దేశంలో ఉన్నటువంటి మనుషులైనా కానీ ఆ రక్తంలో పాప విమోచన అది ఏమీ లేదంతే. అది మనకి కొత్త నిబంధనలోనే కనిపిస్తుంది. ఉమ్, అయినా అది కూడా ఏసి చెప్పలేదు, నా రక్తంలో మీకు పాప విమోచన ఉందని ఏం చెప్పలేదు. ఓకే. అనేకుల కొరకు చిందింపబడుతున్న రక్తము అన్నాడు. ఇంతకీ ఆయన్ని ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తున్నాడు, నేనే రాజుని, యూదులకు రాజుని అని చెప్పుకుంటా ఉన్నాడని, రాజ్యం మీద వ్యతిరేకత లేపుతా ఉన్నాడని సిలువ వేశారు. యేసు ఒక్కనే కదమ్మా సిలువ వేస్తా, యేసుకు ముందు కొన్ని వేల మందికి సిలువ వేశారు, యేసు చనిపోయిన తర్వాత కూడా కొన్ని వేల మందికి సిలువ యేసుతో వేశారు. పాటు మరో ఇద్దరిని కూడా వేశారు. అంటే అక్కడ శిక్ష ఏంటంటే సిలువ మరణం అనమాట. రైట్. అక్కడ ఆ శిక్ష. రాజ్యంలో ఆ రాజ్యంలో వాళ్ళ యొక్క శిక్ష ఏమిటంటే, ఇప్పుడు మన భారతదేశంలో ఉరి శిక్ష, అక్కడ సిలువ శిక్ష, సిలువ మరణం అంతే. ఉమ్, కానీ యేసు తన నోటితో తాను నా రక్తములోనే మీకు పాప క్షమాపణ ఉంది అని ఎక్కడ చెప్పలేదు. ఉమ్, ఉమ్, నేను యెరూషలేము వెళ్తాను, నన్ను పట్టుకుంటారు, నన్ను శిక్షిస్తారు, నేను మళ్ళీ 3వ దినాన్ని లేస్తాను, ఇవన్నీ చెప్పాడు. నేను చనిపోతున్నాను, శిలువ మీద రక్తాన్ని చిందిస్తాను, ఆ రక్తంలోనే మీకు పాప విమోచన ఉందని యేసు ఎక్కడ చెప్పాల. ఉమ్, ఉమ్. కానీ ఆయన చెప్పని వీళ్ళు పాటిస్తూ ఉంటారు. అయితే మరొక విషయం అండి, ఇప్పుడు ఈ క్రైస్తవులకి ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు రకరకాల ఫెస్టివల్స్, అసలు December 25th ఇది క్రిస్టమస్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. దేనికోసం? ఆ రోజునే పుట్టాడా ఆయన? అది కూడా బైబిల్లో క్లారిటీ లేదమ్మా. డిసెంబర్ 25ని పుట్టాడు అనేది ఏమీ లేదు. అంటే మనం ఏదో పశువుల పాకలో ఏదో నక్షత్రం వచ్చినట్లు, దేవదూత వచ్చినప్పుడు పుట్టాడు, సంథింగ్ ఏదో ఉంటుంది కదా బైబిల్లో. బట్ ఎందుకు December 25th ఇది సెలబ్రేట్ చేసుకుంటారు? అసలు క్రైస్తవులకి పండగ అంటే మెయిన్ ఇదే కదా.
అంటే కొన్ని క్రిస్మస్ కొన్ని పండుగలు ఉన్నాయండి. అంటే ఆ. పాత నిబంధనలో కొన్ని పండుగలు ఉన్నాయి. ఏవండి అవి ఆ ఫెస్టివల్స్ ఏవి పాత నిబంధన ప్రకారం? పర్ణశాలల పండగ, పర్ణశాలల. పర్ణశాలల పండగ, ఓకే రొట్టెల పండగ, ఓకే మళ్ళా ఇలా ఈ కొన్ని కొన్ని ఏదో ఉన్నాయండి. ఉమ్, కొన్ని కొన్ని పండగలు ఉన్నాయి. ఉమ్. ఈ నూతన నిబంధన వచ్చిన తర్వాత ఈ క్రిస్మస్ అనేది ఒక పండగ కింద పెట్టేశారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులకి పెద్ద పండగ క్రిస్మస్. ఉమ్. ఈ క్రిస్మస్ అనేది December 24th అసలు 25th అసలు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు? అది దాని గురించి పూర్తిగా ఎవరికి కూడా విషయం తెలియదండి. పూర్తిగా కూడా మామూలుగా అయితే వీళ్ళు జీసస్ బర్త్డే అని సెలబ్రేట్ అంటే చేసుకుంటారు. వీళ్ళు ఒక లెక్క కడతారనమాట. ఓకే యేసు పుట్టిన తర్వాత ఆ, ఈ యొక్క సంవత్సరాలన్నీ లెక్క కట్టారు. ఆయనకి 8 రోజులకి సున్నతి చేశారు. అంటే ముస్లిమ్స్ చేసుకుంటారు కదా, ఉమ్, గోప్యాంగ చర్మం అవును. కట్ చేస్తారు సున్నతి 8వ రోజుని. యేసుకు అలా సున్నతి చేశారనమాట. యేసుకు కూడా సున్నతి జరిగింది. సున్నతి జరిగింది. ఓకే దానికి ముందు 8 రోజులు అంటే జనవరి 1 నుంచి ఒక 8 రోజులు ముందుకు వెళ్ళారనుకోండి, ఏమొస్తుంది? December 25 వస్తుంది. అందుకని ఆ రోజున పుట్టాడు. ఓకే 8వ రోజు December 25ని పుట్టాడు. 1వ తారీఖు January 1 సున్నతి జరిగింది. అంతే 25, 26, 27, 28, 29, 30, 31, 1 ఓ అలా. ఓకే దాని గురించి క్లారిటీగా బైబిల్లో లేదు. లేని దాన్ని మనం మాట్లాడితే మళ్ళీ ఎవరొకరు. ఎస్ ఎస్ ఎస్. అండ్ ఇంకొకటి, ఇప్పుడు కొన్ని కొన్ని పండగల పేర్లు వింటూ ఉంటాను నేను. గుడ్ ఫ్రైడే ఇప్పుడు అఫీషియల్ హాలిడే ఇచ్చేస్తున్నారు క్రిస్మస్తో పాటు. ఆత్మల పండుగ అని వింటుంటాను, విభూతి పండుగ అని వింటుంటాను. అంటే ఒకప్పుడు అసలు వినని పండుగలు కూడా ఇప్పుడు ఏవేవో కొత్త పేర్లు పెట్టి ఫెస్టివల్స్ తీసుకొస్తున్నారు. ఈ ఫెస్టివల్స్ అన్నిటి గురించి బైబిల్లో ఉన్నాయా, వీళ్ళు సృష్టిస్తున్నవా? కొన్ని సృష్టించినవమ్మా, కొన్ని వీళ్ళు సృష్టించినవి. అంటే విదేశాల్లో చేస్తున్నారని వీళ్ళు కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు క్రిస్మస్ అనేది ఇప్పుడు ప్రపంచం అంతా చేస్తున్నారు. తర్వాత గుడ్ ఫ్రైడే అన్నారు కదా, అవును. గుడ్ ఫ్రైడే అది శుభ శుక్రవారము. అంటే యేసు శుక్రవారం నాడు శిలువ మరణం పొందాడు ఓకే అని దాన్ని అది పండగలా చేయరు. అది ఒక సంతాప దినం అన్నమాట. అంటే చచ్చిపోతున్నాడు కదా. గుడ్ ఫ్రైడే అని ఎందుకు పేరు పెట్టారు దానికి? అంటే యేసు మన కోసం చచ్చిపోయాడు. అది శుభ శుక్రవారం, అంటే గుడ్ అంటే మంచిది, ఫ్రైడే శుక్రవారం అని దానికి తగిలించారనమాట. మన తెలుగులో శుభ శుక్రవారం, మంచి శుక్రవారం, ఇంగ్లీష్లో గుడ్ ఫ్రైడే. యేసు చచ్చిపోయినటువంటి రోజు. 3వ దినాన్ని తిరిగి లేస్తానన్నాడు. 3వ దినాన్ని తిరిగి లేచాడు. ఈస్టర్, పునరుద్ధానం అంటారు. అది పండగ చేస్తాం. మన కోసం యేసే లేచాడని పండగ చేస్తాం. ఇలాగా రకరకాల ఫెస్టివల్స్. రకరకాల. ఈ ఆత్మల పండుగ ఏంటి మరి? ఈ ఆత్మల పండగ ఏముంది, ఇప్పుడు ఎవరైనా చర్చిలో ఉన్నారమ్మా, ఆరాధన జరుగుతూ ఉంటుంది. ఆరాధన జరుగుతూ ఉంటే ఎవరికో ఆత్మ వస్తుంది. ఇప్పుడు చూడండి, రోడ్డు మీద వీరభద్రుడి సంబరం జరుగుతూ ఉంటుంది. నెత్తి మీద విభూతి పళ్ళు పెట్టుకుని వీరభద్ర సంబరం చేసుకుంటా డప్పులు వాయించుకుంటా వెళుతూ ఉంటే కొంతమంది ఎగురుతూ ఉంటారు. అలాగా చర్చిలో కూడా ఒక పాట పాడుతూ ఉంటే చర్చిలో ఉన్న విశ్వాసులు అంతా కూడా ఎగురుతూ ఉంటారు. వాళ్ళలో ఎవరికైనా నరాల బలహీనత ఉన్నదనుకోండి, ఆ సౌండ్కి వీళ్ళలోకి ఏమైపోద్ది అంటే వచ్చేసి ఆ ఊపు వచ్చి ఎగురుతూ ఉంటారు. ఎగురుతూ ఉన్న తర్వాత వాళ్ళ మీద పరిశుద్ధాత్మ వచ్చేసింది అని పాస్టర్ గారు చెప్తూ ఉంటారు. నా మీదకి పరిశుద్ధాత్మ వచ్చింది, అది నాకు చాలా గొప్ప ధన్యత. ఆనాడు మరియమ్మకే వచ్చింది పరిశుద్ధాత్మ, నాకు కూడా వచ్చిందని వాళ్ళు 10 మందిని పిలిచి భోజనాలు అవి పెట్టుకుంటాం. రైట్. సతీబాబు గారు, లాస్ట్ ఒకటి ఫైనల్ కన్క్లూజన్ ఇచ్చేద్దాము. ఏ దేశాల్లో అయినా సరే, లేకపోతే ఏ రాష్ట్రాల్లో అయినా సరే, ఒక చర్చ్లో మెయిన్ ఒక ప్రీస్ట్గా కానివ్వండి, లేకపోతే ఒక పాస్టర్గా కానివ్వండి, మగవారికే అధికారం ఉందా, ఆడవారికి కూడా ఉందా? ఆడవారికి అధికారం లేదమ్మా అసలు ఎక్కడ. అంటే వీళ్ళు ఎవరు పాస్టర్లు ఎవరు ఇవ్వరు. అంటే ఇప్పుడు క్రైస్తవులు ఇవ్వరు. ఒక పాస్టర్ గారు చనిపోయారు అనుకోండి,
తర్వాత పాస్టమ్ గారు చేస్తూ ఉంటారు. బైబిల్లో ప్రవక్తలు కొంతమంది ఉన్నారు, స్త్రీలు ఉన్నారు కొంతమంది ప్రవక్తలు. కొత్త నిబంధన వచ్చిన తర్వాత అపోస్తులైన పౌలు ఏమన్నాడంటే స్త్రీ సంఘంలో మౌనంగా ఉండాలి తప్ప మాట్లాడడానికి వీల్లేదు. ఒకవేళ నువ్వు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే ఇంటికాడ మీ ఆయన్ని అడిగి తెలుసుకో అన్నాడు అపోస్తులైన పౌలు. నువ్వు ఏదైనా తెలుసుకోవాలంటే ఇంటికాడ మీ ఆయన్ని అడిగి తెలుసుకో, కానీ సంఘంలో స్త్రీ మాట్లాడకూడదు అని పౌలు చెప్పాడు. కానీ పాత నిబంధనలో చాలామంది ప్రవక్తలు ఉన్నారు, ఆడవాళ్ళు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, గొప్ప గొప్ప కార్యాలు చేశారన్నట్టుగా మనకు బైబిల్లో కనిపిస్తా ఉంది. నేను ఇది ఎందుకు పర్టికులర్గా క్వశ్చన్ చేశానంటే, ఇప్పుడు మీరు చెప్పిన ఈ ఆర్సిఎం వీటిల్లో పోప్ అని వింటుంటాం. పోప్ 1, పోప్ 2 వారినే బాగా ఇది చేయటం చూస్తూ ఉంటాం. ఈవెన్ ట్రంప్ దగ్గర కూడా మనం చాలాసార్లు చూసాం. అట్లనే చాలా చర్చిల్లో కానివ్వండి, లేకపోతే ఇప్పుడు ఈ సభలు నిర్వహించే దగ్గర కూడా ఎక్కడో మధ్యలో ఒక 10 minutes ఎవరైనా ఒక లేడీని చాలా రేర్గా చూస్తాను తప్పితే, మ్యాక్సిమం ఈ ఈ బోధన చేసే వాళ్ళంతా వీళ్ళే ఉంటారు, జెంట్సే ఉంటారు. మీకు ఒక్క చర్చ్ ఆఫ్ క్రీస్తు సంఘం వాళ్ళ తప్ప మిగతా అన్ని డినామినేషన్లో కూడా స్త్రీ యొక్క ప్రాధాన్యత ఉంటుందమ్మా. చర్చిలో కావచ్చు, లేదంటే ఎక్కడైనా మీటింగ్స్ అవుతుంటే అక్కడ కావచ్చు. బోళంతమంది ఇప్పుడు మీరు సెలలో కొట్టగానే బోళంతమంది స్త్రీలు మాట్లాడేవాళ్ళు, మాట్లాడి పాటలు పాడటం నేను అడగట్లేదు, వాక్యం చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఒక పాస్టర్ ఎలా అయితే చర్చి పెట్టి దాన్ని నడుపుతున్నాడో అట్లానే లేడీస్ కూడా పెట్టి నడుపుతున్న వాళ్ళు ఎంతమంది? చాలా మంది ఉన్నారండి. ఓకే, చాలా మంది ఉన్నారు. అందులో అంటే 32,000 మంది డినామినేషన్లు అన్నాం కదా, ఒక చర్చ్ ఆఫ్ క్రైస్ట్లోనే స్త్రీకి ప్రాధాన్యత ఇవ్వరు వాళ్ళు. అవే ఎక్కువ ఉన్నాయి మనకి ఏపీటీఎస్లో. లేదండి, అంటే అసలు మామూలు వేరే డినామినేషన్లు చాలా ఉన్నాయండి. అంటే పాస్టర్ గారు ఉండగా నేను ఎందుకు అని పాస్టర్ గారు కొంచెం వెనక్కి తగ్గుతారు, లేకపోతే పాస్టర్ గారి కన్నా పాస్టర్ గారే మంచి స్పీడ్గా ఉంటారు. అసలు చర్చి నడిపేదంతా కూడా పాస్టర్ గారు ఆలోచనే ఉంటుంది. ఇతను ముందు జస్ట్ ఈయన్ని నడిపిస్తూ ఉంటుందండి పాస్టర్ గారు. అంటే పాస్టర్ గారు లేకపోతే లేనప్పుడు ఈవిడ వాక్యం చెప్తారు, సంఘాన్ని నడిపిస్తూ ఉంటారు. చాలా చర్చిల్లో కొన్నిట్లో ఇప్పుడు డినామినేషన్ అదే ఒక్కటే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ తగ్గట్టు మారుతూ ఉంటుందేమో. ఇప్పుడు పాస్టర్ అమ్మ ఒక చర్చ్, ఇది ఒక దాంట్లో ఉంటుంది. ఇంకో దాంట్లోకి వస్తే అసలు ఈ ఫాదర్ అనే పర్సన్ అసలు మ్యారేజే చేసుకోడు, అది ఆర్సిఎంస్లో ఉంటుంది. ఆర్సిఎంస్లో ఉంటుందండి. తర్వాత సిలోన్ పెంతుకొస్తని ఉందండి ఒకటి, సిలోన్ పెంతుకొస్త. వాళ్ళు తెల్ల బట్టలు వేసుకుంటారు, వాళ్ళు కూడా వివాహం చేసుకోరు. అది వాక్యానికి విరుద్ధమే. ఏంటంటే బైబిల్ దేవుడు యెహోవా ఏమన్నాడంటే, మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించండి అన్నాడు. వీళ్ళేమో పెళ్ళిళ్ళు చేసుకోరనమాట. వివాహం నిషిద్ధమని తిమోతి పత్రికలో ఉంటుంది, అలా చెప్తూ ఉంటారని పౌలు గారు చెప్పాడులేండి. కొంతమంది అలా అంటే నేను యేసుకు సమర్పించేసుకున్నాను, ఇంకా నాకేమీ అవసరం లేదు అని అంటారు. కానీ అవన్నీ ఏం కరెక్ట్ కాదమ్మా. ఓకే, అంటే ఒక వాక్యం అందులో ఉంటుంది, దానికి కాంట్రడిక్షన్ మళ్ళీ అందులోనే ఉంటుంది. అంతే, అంతేనా? ఇప్పుడు ఇది చేయకూడదు అని ఒకటి రాసిన తర్వాత అది చేసిన విధానం కూడా మళ్ళీ దానిలోనే. యెహోవా అయినా యేసైనా మీరు పెళ్ళిళ్ళు చేసుకోకండి అని మాత్రం చెప్పలేదు. వాళ్ళు ఎవరో చెప్పలేదు, ప్రవక్తలు కూడా చెప్పలేదు మీరు పెళ్ళిళ్ళు చేసుకోకండి అని. చెప్పని దాన్ని చేస్తూ ఉంటారమ్మా వీళ్ళు, చెప్పని దాన్ని చేస్తూ ఉంటారు అంతే, అంతకు మించి ఏమీ లేదు. రైట్. ఒక విషయం సత్యబాబు గారు, మీరు ఇన్ని సంవత్సరాలు పాస్టర్గా ఉండి దేవుడు ఎవరని చెప్పారు? యెహోవా అని చెప్పారా, యేసు అని చెప్పారా, పరిశుద్ధాత్మ అని చెప్పారా, వీళ్ళ ముగ్గురు కలయిక త్రిత్వమో సంథింగ్ ఏదో చెప్తారు కదా, ఎలా చెప్పారు అసలు మీరు? త్రియేక దేవుడని చెప్పానమ్మా. రైట్. యెహోవా తండ్రి, కుమారుడు యేసుక్రీస్తు మన కోసం ప్రాణం పెట్టాడు. ఆయన వెళ్ళి యుగ సమాప్తి వరకు ఆదరణకర్తగా మనకు తోడుగా ఉంటానని పరిశుద్ధాత్మను పంపించాడు. ఈ ముగ్గురు ఒకటే, ఈ ముగ్గురు కూడా వేరువేరుగా పనిచేశారు అనే బోధించాను నేను. అసలు మరి రియాలిటీ ఏంటి?
రియాలిటీ ఏంటి ఏంటంటే బైబిల్లో నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు, నా మహిమ ఇంకొకరికి ఇవ్వండి నేను అంటాడు యెహోవా. యేసు నేను ఎక్కడ దేవుడిని అని చెప్పుకోలేదు. యేసు నేను దేవుడిని అని చెప్పుకోలేదు. రాజుని అంటాడు. నేను యూదులకు రాజుని అంటాడు. రాజుని. అవును. యూదులకు అది కూడా రాజు. కేవలం యూదులకు మాత్రమే. నేను యూదులకు రాజుని, అయినా నేను ఇశ్రాయేలీయులలో నశించిన గొర్రెల యొద్దకే నేను పంపబడ్డాను అన్నాడు. తన యొక్క శిష్యుల్ని కూడా ఇశ్రాయేలు ప్రజలలో నశించిన వాళ్ళ ఇళ్ళకి వెళ్ళండి, అన్యుల ఇళ్ళకి వెళ్ళొద్దు అంటాడు యేసు కూడా. అసలు యేసు చెప్పంది వీళ్ళు చేస్తూ ఉంటారు. పరిశుద్ధాత్మ ఉన్నారు, ఆయన ఆదరణకర్తగా యేసు పంపించారు. యేసే పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ యేసు, వీళ్ళ ముగ్గురు కలిసి యెహోవా, వీళ్ళ ముగ్గురు ఒకటని నేను బోధించాను. కానీ అలా బోధించేవాళ్ళు చాలామంది ఉన్నారు, బోధించలేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. బోధించలేని వాళ్ళు కూడా ఉన్నారు, ఇప్పటికే ఉన్నారు. యెహోవా సాక్షులు అని ఉన్నారు, వాళ్ళు యెహోవాయే దేవుడు అని నమ్ముతారు. చర్చ ప్రేష్ఠులు ఉన్నారు, వాళ్ళు యెహోవాయే దేవుడు, యేసు కుమారుడు అని నమ్ముతారు. ఇంకా మిగతా వాళ్ళంతా కూడా ముగ్గురు ఒకటే, ఒకటే ముగ్గురు అని. అసలు ఈ మొత్తంలో మరియమ్మకి ప్రాధాన్యత ఉండదా? ఆర్సీఎం వాళ్ళు ఒక్కళ్ళే ఇస్తారు మరియమ్మకి, మిగతా ఎవరు ఇవ్వరు. అంటే ఆవిడ ఏమంటారంటే ఆ పరిశుద్ధుడు ఆమె కడుపును పుట్టాడు అనేటటువంటి ఒక గౌరవ స్థానాన్ని ఇస్తాడు ఎవరికి? మరియమ్మకి. అంతే తప్ప ఆవిడ్ని దేవుని స్థానం ఎవరు స్త్రీ కిందే చూస్తారు. ఆవిడ ఒక పరిశుద్ధురాలు, అందుకని యేసు ఆయన కడుపును పుట్టాడని ఆలోచనతోటి ఉంటారనమాట. ఒక ఆర్సీఎం వారే ఇస్తారు. ఆర్సీఎం వాళ్ళు అయితే మరియమ్మ బొమ్మ ఒక చోట పెడతారు, యేసు ప్రభు బొమ్మ ఒక చోట పెడతారు. ఆ బొమ్మలు పెట్టి వాళ్ళు పూజ చేస్తూ ఉంటారు. అంటే ఈ చర్చిల్లో సాగర్ మాత, వేలాంగిని మాత, ఇంకా చాలా రకాలు ఉన్నాయండి. కొన్ని పేర్లు ఉంటాయి. ఈవెన్ స్కూల్స్ నేమ్స్ కూడా సెయింట్ మేరీస్, సెయింట్ ఆన్స్, అట్లా కొన్ని ఉంటాయి. ఇంకా మరి పేర్లు కూడా ఆవిడ పేరు మీదే పెట్టి చర్చిలు కూడా మరి ఆవిడ పేరు మీదే కడుతున్నారు కదా. అంటే మన దేశానికి మొట్టమొదట వచ్చిన వాళ్ళు ఆర్సీఎం వాళ్ళేనా? మన దేశానికి యేసు గురించి ప్రకటించడానికి వచ్చినటువంటి వాళ్ళు ఆర్సీఎం వాళ్ళే. ఆ తర్వాత ప్రొటెస్టెంట్స్ వచ్చారనమాట. ఆర్సీఎంలోంచి వచ్చింది ఈ ప్రొటెస్టెంట్స్. ఆ తర్వాత వాళ్ళు వచ్చారు. అంటే వీళ్ళో పక్కన చేసుకుంటా పోయారు, వాళ్ళో పక్కన చేసుకుంటా పోయారు. ముందు వచ్చిన వాళ్ళు మాత్రం ఆర్సీఎం. ఏది ఏమైనా ఒక్క ఏపీలోనే 7,300 సంథింగ్ చిల్లర చేంజ్ చర్చిలు ఉన్నాయి అనేది మనకు వస్తున్న వార్త. అది అధికారికంగా లెక్క కడితే, అధికారికంగా లెక్క కడితే, ఇంకా అనధికారికంగా చాలా ఉన్నాయి. వితౌట్ పర్మిషన్స్ వాడవాడ పెరుగుతున్నవి ఉన్నాయి. ఆల్రైట్. అసలు యేసు నేను ప్రజల కోసం చచ్చిపోతాకు వచ్చానని కాదు ఎక్కడ చెప్పలేదు. నేను మీ అందరి కోసం చచ్చిపోవడానికి వచ్చానని, నేను యెరూషలేం వెళ్తాను, నన్ను పట్టుకుంటారో నన్ను చంపేస్తారో అనే చెప్పుకొచ్చాడు తప్ప నేను మీకోసమే చచ్చిపోతున్నాను అని ఎక్కడ చెప్ప. నేను తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను, తండ్రి కొరకు వచ్చాను అంట. యేసు చెప్పిన కొన్ని మాటలు ఉన్నాయి, ఇవి చివరి మాటలుగా చెప్తున్నాను. ఇవి ప్రజలకు బాగా వెళతాయి. యేసు ఎందుకు వచ్చాడు? క్రైస్తవులు అంటారు, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అని అపోస్తుడైన పౌలు రాసేశాడు. అందుకే వచ్చాడు అని ప్రజలంతా చెప్తూ ఉంటారు. అసలు యేసు ఏం చెప్పాడు తన నోటి ద్వారా? ఇప్పుడు సత్యబాబు పలానా ఇలాంటి వాడని వేరే వాళ్ళు చెప్పడం వేరు, నా నోటితో నేను ఎవరినో చెప్పుకోవడం వేరు. అసలు యేసు ఏం చెప్పాడు? యేసు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు? యేసు ఏమన్నాడంటే, నా కోసం, నా నామం కోసం మీ కుటుంబాన్ని విడిచిపెట్టమన్నాడు. నా కోసం, నా నామం కోసం మీరు కుటుంబాన్ని విడిచిపెట్టాలి. ఎవరు? మత్తయి సువార్త 19వ అధ్యాయం 29వ వచనం. బైబిల్ ఉన్నవాళ్ళు తెరిచి చూడండి. నా నామము నిమిత్తము అన్నదమ్ములను, అక్క చెల్లెళ్లను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూమినైనను, ఎండ్లనైనను విడిచిపెట్టండి, 100 రెట్లు మీరు నిత్యత్వంలో పొందుతారని. అవి ఇక్కడ వదిలేయాలన్నమాట. యేసు స్వయంగా తాను చెప్పినటువంటి మాట.
మరి ఎంతమంది వదిలేయగలుగుతున్నారు? ఎవరైనా ఒక్కళ్ళైనా ఎలా ఉన్నారా? అసలు ఆయన చెప్పినటువంటి మాట, ఆయన నోటి మాట, యేసుని గనక నమ్మకపోతే, నన్ను గనక నమ్మకపోతే ఎవడైనా సరే అభ్యంతరం పెడితే, మత్తయి సువార్త 18:6లోను, మార్కు సువార్త 9:42లోను, లూకా సువార్త 17:1-2 వచనాలలో వాడి మెడకే ఒక రాయి కట్టి సముద్రంలో వాడేయండి, అది మేలు అన్నాడు. నన్ను నమ్మడానికి ఎవడైనా అభ్యంతరం పెడితే, ఇప్పుడు ఎవరైనా ఒరే నువ్వు యేసుని ఎందుకు నమ్ముకున్నావురా, ఇదేట్రా అని ఎవడన్నా అభ్యంతరం పెట్టాడు అనుకోండి, చర్చికి వెళ్ళడానికి వీలు లేదు, అలా ఎలాగైనా అభ్యంతరం పెట్టాడు, అలాంటి వాడు మెడకు ఒక రాయి కట్టి సముద్రంలో వాడేయండి అన్నాడు. యేసు చెప్పిన మాటలు. యేసు ఇంకా ఏం చెప్పాడు? శిష్యుడిగా ఉండాలంటే, యేసుకు శిష్యుడిగా ఉండాలంటే లూకా సువార్త 14:25-26 వచనాలు కలిపి ఉన్నాయి. బహుజన సమూహములను చూసి ఆయన వెళ్ళుచున్నప్పుడు ఆయన తిరిగాడంట, వెనక్కి తిరిగాడంట. ముందు వెళ్ళిపోతున్నాడు, చాలా జనం వెనకాల వస్తూ ఉన్నారు. వెనక్కి తిరిగి ఏమన్నాడంటే, ఎవడైనను నా యొద్దకు వచ్చి తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెళ్లను, తన ప్రాణమును స్వహా ద్వేషింపకుంటే నాకు శిష్యుడు కాదు. ప్రాణాన్ని కూడా ద్వేషించేయాలి. ఎవరు ద్వేషిస్తారో ప్రాణాన్ని కూడా? నా శిష్యుడిగా ఉండాలంటే ఇవన్నీ చేయాలన్నాడు. నా శిష్యులుగా ఉండటం కోసం సమస్త జనాన్ని ఇలాగే చేయండి అని చెప్పాడు. మత్తయి సువార్త 28:19 వచనం. నేనంతా రికార్డెడ్గా చెప్తా ఉన్నా, అధ్యాయము వచనంతో సహా చెప్తా ఉన్నా. ఏమన్నాడంటే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. అంటే ప్రతి ఒక్కరిని కూడా యేసుకు శిష్యులుగా చేయాలి. అంటే వాళ్ళు ఏం చేయాలి? తండ్రిని వదిలేయాలి, తల్లిని వదిలేయాలి, భార్యను వదిలేయాలి, పిల్లలను వదిలేయాలి, అన్నదమ్ములను వదిలేయాలి, అక్క చెల్లెలను వదిలేయాలి, తన ప్రాణాన్ని కూడా ద్వేషించాలన్నమాట. ఏదో ప్రాణం ఎందుకు వచ్చిందని అవసరం అయితే చచ్చిపోవాలన్నమాట. అలా ఉన్నారు ఎవరైనా? విదేశాల సంగతి వదిలేద్దామండి. మన భారతదేశంలో ఒక్క క్రైస్తవుడైనా ఉన్నాడా? అంటే మరి క్రీస్తుని అనుసరించేవాడంటే అదే కదా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నాడు యోహాను సువార్త 14 అంటే నేను చెప్పింది చేయండి, నా మార్గంలో నడండి అంటే మరి ఎన్ని చేయగలిగినోడే క్రైస్తవుడు. ఇప్పుడు మిగతా వాళ్ళంతా నామకార్థ క్రైస్తవులు, వీళ్ళంతా ఏం కాదు. డబ్బులు సంపాదించుకోవడం, దశమ భాగాలు తీసుకోవడం, కృతజ్ఞతా కానుకలు తీసుకోవడం, మంచి బిల్డింగులు కట్టుకోవడం, కారుల్లో తిరగడం, లగ్జరీ లైఫ్ అనుభవించడం. పెద్ద ఫాస్ట్ గారు అనమాట. కోటు సూటు వేసుకుంటే పెద్ద ఫాస్ట్ గారు. టైంకి రానుడు కూడా పెద్ద ఫాస్ట్ గారు. టైంకి రానుడు ఉంటారండి కొంతమంది, పెద్ద స్టేజ్ అంతా అరేంజ్మెంట్ చేసేస్తారు, ప్రజలు వచ్చేస్తారు, అందరూ వచ్చేస్తారు. పాస్టర్ ఒకడే లేట్గా వస్తారు. అలాంటి వాడు కూడా పెద్ద పాస్టర్. యేసు ఇంకా ఏం చెప్పాడు? యేసుని నమ్మితే రక్షణ, నమ్మకపోతే శిక్ష. చెప్పాను కదా, గతంలో చెప్పుకున్నాం మనం. అంటే సర్వలోకానికి వెళ్ళండి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మడి వాడికి శిక్ష విధింపబడతాడు. ఎక్కడ? నరకంలో. మా తాత ముత్తాతలు ఉన్నారు, వాళ్ళు నమ్మలేదు. బైబిల్ ప్రకారం ఇప్పుడు వాళ్ళు కూడా నరకంలో ఉంటారనమాట. మీ మీ తరపు వాళ్ళు కూడా, మీ తల్లిదండ్రులు కానీ మీ తాత పూర్వీకులు అంతా. అసలు యేసు ప్రభు రాకముందు వాళ్ళందరి పరిస్థితి కూడా అదే. యేసు ప్రభు వచ్చిన తర్వాత కూడా ఎవరికి తెలుసమ్మా ఈ వాక్యం? ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు కదా. మన దేశానికి ఈ సువార్త వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మహా అయితే ఈ దేశాన్ని ఈ జబ్బు మన వాళ్ళకి ఎలా అంటించారంటే అమ్మ, బ్రిటిష్ వాళ్ళు పాలించారు కదా. నువ్వు యేసుని నమ్మకపోతే చంపేస్తానని పీక మీద కత్తిరితే, బాబయ్య మీరు చెప్పినట్టే చేస్తాను, ప్రాణం పోతే ఏముంది, బలిసుంటే బతికుంటే బలిసి కూరన్న తినొచ్చు అనే ఒక సామెత ఉంది కదా. అలాగే నమ్మిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అంతే తప్ప ఈ ఎవడు మన భారతదేశంలో ఎవడో అంగీకరించడం ఇవన్నీ. ఇప్పుడు పాస్టర్లు ఉన్నారు. ఈ మార్కు సువార్త 16 అక్కడ యేసు ఏమన్నాడు? నన్ను నమ్ముకున్న వాళ్ళు, నమ్మి బాప్తిసం పొందిన వాళ్ళు, వాళ్ళ దగ్గర ఈ సూచక క్రియలు కనబడతాయి. ఏ సూచక క్రియలంట? నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు. స్టేజ్ల మీద వెళ్ళగొడుతున్నారు కదమ్మా చాలామంది. అంటే వీళ్ళంతా కూడా ఫేక్, దెయ్యం పట్టుకుందని రావడం. ఇది చాలా పెద్ద గ్యాంబ్లింగ్, తెలుసమ్మా. ఓకే, సపోజ్ మీకు ఎవరైనా ఒక ఫ్రెండ్ ఉండి మీరు ఎప్పుడైనా చర్చికి వెళ్ళారనుకోండి, ఆ చర్చిలోనో లేకపోతే ఆ మీటింగ్ జరుగుతున్న ప్రాంతంలోనో కొంతమంది పాస్టర్ గారికి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు, వాలంటీర్స్. మీకు తెలియదు పాస్టర్ గారికి సంబంధించిన వాళ్ళని. నేనే
మిమ్మల్ని అడుగుతాను, అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా, మీది ఏ ఊరు అంటే, ఇలా నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి అంటే, మీ పేరు ఏం పేరమ్మా అంటే, ప్రసన్న అండి. ఈ అమ్మాయి ఏం పని మీద వచ్చారంటే, కొంచెం మనసు బాగోట్లేదని అందుకు వచ్చాను, మా ఫ్రెండ్ ప్రశాంతంగా ఉంటుందని తీసుకొచ్చింది అంటే, నేను వెంటనే పాస్టర్ గారికి మెసేజ్ పెట్టేస్తాను. ఆయన అన్ని వేల మందిలో హైదరాబాద్ నుండి వచ్చినటువంటి ప్రసన్న, నీకు మనసు సరిగ్గా లేదని యేసు పాదాల దగ్గరికి వచ్చావని అనగానే, నా పేరు ఎలా తెలుసు, నేను ఎలా తెలుసు అనేటట్టు మీరు ఏమైపోతారు, ఆశ్చర్యం అయిపోతారు కదా. కరెక్ట్. ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. పాస్టర్లు చేసే మోసాలు ఎంత అంతా కాదు, చాలా ఉన్నాయి. రైట్. అంటే అవన్నీ నేను అందులో ఉన్నాను కాబట్టి నేను చెప్పగలిగి, కొంతమంది చాలా మందికి తెలియదు, బయట వాళ్ళకి తెలియదు ఈ విషయాలన్నీ. ఇవన్నీ రహస్యాలు అనమాట, బయట వాళ్ళు ఎవరికి తెలియదు, ఇవన్నీ రహస్యాలు. అదే ఆ రహస్యాలు ఇవాళ మీ నోటి ద్వారా బట్టబయలయ్యాయి. అంతే తప్ప ఈ అసలు ఇది మన దేశానికి పనికిరాదు. ఇందులో బతి మనకేం అవసరం లేదమ్మా. ఏ మన పూర్వీకులు బతకలేదా, వాళ్ళు మంచి భక్తి చేయలేదా, దేవుని సన్నిధికి వెళ్ళిపోలేదు, స్వర్గానికి వెళ్ళిపోలేదు. ఎస్, ఆల్ రైట్ సత్యబాబు గారు. అంటే ఫస్ట్ ఇంటర్వ్యూ ద్వారా చాలా విషయాలు పంచుకున్నాము. ఈ ఇంటర్వ్యూతో అసలు ఇంకా డెప్త్కి వెళ్ళిపోయాం. రెండిటికి కంపారిజన్స్ చెప్పారు, ఇందులో ఉండే లోపాలు ఏంటో చెప్పారు, అసలు తేల్చి చెప్పేశారు ఇది మనది కాదు అనేది. అలానే ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్, మీరు ఫస్ట్ నుంచి ఒక పాయింట్ స్ట్రాంగ్గా చెప్తున్నారు. అసలు బైబిల్లో ఎక్కడ ఉంది ఈ స్టేట్మెంట్ అనేది కూడా క్వశ్చన్ చేశారు. దానిపైన ఎవరైనా మాట్లాడి ఎవరైనా కామెంట్ చేసే వాళ్ళు ఉంటే కూడా మీరు రిప్లై ఇవ్వడానికి రెడీగా ఉన్నారు? నేను ఎప్పుడూ రెడీ అయినమ్మా. ఎస్. ఏంటంటే నాకు నోటి మాటలు చెప్పకూడదు, నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా. ఎస్. నాకు నోటి మాటలు గ్రంథం ద్వారా మాట్లాడుకోవటానికి ఓపెన్ డిబేట్ మీరు ఒకటి, యెహోవా నాకు ఒక కొడుకున్నాడు, ఆ కొడుకుని ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రజలందరి కొరకు పంపిస్తున్నాను, అతను మీకోసమే చచ్చిపోతాడు, మీకోసమే రక్తం కారుస్తాడు, మీకోసమే ప్రాణం పెడతాడు అని ఎక్కడైనా చెప్పాడా? అలాగా నాకు బైబిల్లో చూపించాలి. నాకు కళ వచ్చింది, నేను ఎలా అనుకున్నాను, నా మనసుకు అలాగైంది, నేను నాకు రైట్ ఆ ప్రామాణిక గ్రంథంలో చూపించగలను. ఆల్ రైట్ సత్యబాబు గారు, ఇది ఈ విషయం పైన ఎవరైనా నన్ను కాంటాక్ట్ అయితే నేను తప్పకుండా మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాను. అండ్ ఇంతసేపు తర్వాత ఇంకొకటి, ఎస్, మనతో డిబేట్ చేయాలి అని అనుకున్నవాడు పిచ్చోళ్ళ కేకలేయకూడదు. అర్థవంతంగా ఆడు గెలవాలనేటటువంటి తపన వాడికి ఉండకూడదు. గెలవటం గెలవకపోవడం అనేది నువ్వు చెప్పేటటువంటి, నువ్వు చూపించేటటువంటి గ్రంథం నిర్ణయిస్తుంది ఏంటి. రెండవది, వాడికి బీపీ ఉండకూడదు. ఎందుకంటే మనం మామూలుగా మాట్లాడుతున్నా వాడు రెచ్చిపోతాడు. అక్కడి నుంచి లేనిపోని సమస్యలు రకరకాల. అంటే అమ్మ పాస్టర్లలో అనేక మంది లుచ్చగాళ్ళు ఉన్నారమ్మా, చాలా మంది ఉన్నారు. అంటే మీరు బయటకు వచ్చి చేస్తున్న ప్రయత్నం ఏదైతే ఉందో అది చాలా చాలా మందికి ఒక కన్విప్ అని చెప్పుకోవాలి. చాలా మంది ఇప్పుడు మారుతున్న వాళ్ళని కూడా చూస్తున్నాం బయటకు వచ్చి. నాకు తెలిసి మొన్న కూడా ఎవరో ఒక పాస్టర్ కాల్ చేశారు, అమ్మ నేను 8 years చేశాను, బయటకు వచ్చాను, త్వరలో ఆ ఇంటర్వ్యూ కూడా రాబోతోంది. ఇట్లా ఒకరికొకరు ఇప్పుడు బయటకు వచ్చేయటం, వచ్చిన తర్వాత కూడా వాస్తవాలని ప్రజలకి చెప్పటం అనేది ఖచ్చితంగా మిమ్మల్ని అభినందించాలి. అలానే మీకు త్రీ మీడియా తరపున కానివ్వండి, త్రీ మీడియా సబ్స్క్రైబర్స్ కానీ మీకు సపోర్ట్గా ఉంటారు. బయటకు వచ్చి మీరు ఇంత ప్రచారం చేసి చెప్తున్నందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ సత్యబాబు గారు. ధన్యవాదాలు.